హాయ్ గైస్, మన పులివెందుల్లో వచ్చేసి సూపర్ ప్లేస్ పెట్టారండి. అది వచ్చేసి బోటింగ్. మనకి దగ్గర హాఫ్ అన్ అవర్ వచ్చేసి బోటింగ్ తిప్పుతారు. అది కాకుండా ఇందులో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. అదేనండి ఉల్లిమేల లేక్ ఫోర్ట్. కొత్తగా పెట్టారు. మనకి ఇది 6 months అయింది పెట్టేసి. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అండి. అది చిన్నపిల్లలు వచ్చి 6+ ఉండే పిల్లలకి. చిన్నపిల్లలకైతే ఇంకా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి నైట్ 8కి క్లోజ్ చేస్తారంట. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నారు. బట్ మనకి ఇస్తారో ఎవరో తెలీదు. రూమ్ ఛార్జ్ చేసేసి 300 రూపీస్ అంట. మనకి ఇక్కడ రైట్ సైడ్ టికెట్ ఇస్తున్నారు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడమే. లోపలికి వచ్చి చూస్తే చాలా బాగుందండి. ఐ లవ్ పులివెందుల అని రాశారు. మనం వైజాగ్లో అలా చూస్తుంటాం ఐ లవ్ వైజాగ్ అని, ఇట్లా పులివెందుల్లో కూడా రాశారు. కొత్తగా అనిపించింది. మనం ఇలాగ స్టెప్స్ ఎక్కైనా పైకి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఎక్కని వాళ్ళు అయితే కింద ఖాళీ ప్లేస్ ఉంది, అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా లాంగ్ అండి. కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళైతే నడవలేరు. వాళ్ళకి కూడా బ్యాటరీ వెహికల్ ఒకటి ఉంది. దానికి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు, కానీ వెహికల్ అయితే ఉంది. ఫ్రీనో ఛార్జెస్ ఉంటాయో నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇంకా పిల్లలకి ఇక్కడ ఫోటో సెక్షన్ లాగా అంటే చిన్న తీసేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఇక్కడ పైన వచ్చేసి మనకు వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్తో పిల్లలు కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి చూసాము. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగుంది పులివెందుల ఇలా డెవలప్ చేసినందుకు. మేము వచ్చే టైం వచ్చేసి 6 అలా అవుతుంది. ఇంకా చీకటి పడినాకైతే లైటింగ్ చాలా బాగుంటుంది చూసేదానికి. మన పులివెందుల వాళ్ళకి ఐడియా ఉంటుంది గరండాలని. ఆ గరండాల దగ్గర వాటర్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అంతా స్టోర్ చేస్తారంట. పిల్లల్ని చాలా జాగ్రత్తగా కేర్ చేసుకోండి. చాలా లోతు ఉందంట. 20 అడుగులో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. ఇక్కడ మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మెయిన్ బోటింగ్ కోసమే వస్తారు ఇక్కడికి. ఇటు సైడ్ బోటింగ్ ఉంటే ఇటు సైడ్ వచ్చేసి పిల్లల ప్లే జోన్ ఉంది. రెండు ఆపోజిట్లో ఉన్నాయి. కాళ్ళ నొప్పులు అయితే ఖాయం నడవాలనుకుంటే. అలాగే అక్కడ స్టెప్స్ ఎక్కి ఇలా కిందికి దిగుతూనే ఇక్కడ 3D ఆర్ట్ వేశారు, నిచ్చెన లాంటిది. మా పిల్లలు చూడండి పరిగెడుతున్నారు. అలాగే ఇక్కడ డ్రమ్ లాంటిది కూడా వేశారు కదా, కూర్చొని డ్రమ్ వాయిస్తున్నారు. కొత్తగా అనిపించింది చూస్తుంటే. పులివెందుల్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటివి పెట్టడము. ఇంకా బోటింగ్ చూడండి, ఇలా వెళ్తారు, ఇలా వచ్చేస్తారు. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ లాంటిది కూడా ఒకటి ఉంది చిన్నగా, దాని కింద నుంచి వస్తుంది బోటింగ్. ఒకటి మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. వాటర్ కొంచెం స్మెల్ వస్తున్నాయి, ఫిష్ స్మెల్ అలాంటివి. కొంచెం అది చూసుకుంటే సరిపోతుంది. మనకి వాటర్లో ఇలా బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వాటర్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఏంటో పెట్టారు, అవి నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ తెలిసింది అవి వచ్చేసి వాటర్ డ్యాన్స్ కోసం పెట్టారని. మనకి చీకటి పడినాక లైట్ షో వేస్తారు. అక్కడ ఈ వాటర్ అన్నీ లైట్ షో అనేది వస్తుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. నేను స్టార్టింగ్లో చూసి వాటర్ ప్యూరిఫై చేయడానికి అనుకున్నాను ఇవన్నీ చూసి. ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోతుంటే కొత్త ఎక్స్పీరియన్స్ అసలు. మన పులివెందుల్లో ఇలాంటివి పెట్టారా అనేసి. అలాగే ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. అన్నీ సరిగమ పదాలు అలాంటివి, కొంచెం మ్యూజిక్ టైప్లో. మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు, కానీ పిల్లల్ని ఆడిపించుకోవడానికి వెళ్తున్నాము ప్లే జోన్కి. ఇక్కడ వచ్చేసి అంతా ఐరన్తో వచ్చేసి ఇలా లైన్ హార్స్ అలాంటివి చేసి పెట్టారు. దానికి కూడా కలర్ వేశారు, డిఫరెంట్గా అనిపించింది. పిల్లలతో ఫోటో దిగుతుంటే పిల్లలు వద్దని భయపడారు. ఇక్కడ క్యాఫ్టేరియన్ కూడా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ
పెట్టలేదు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా స్టార్ట్ అయితే బాగుంటుంది. పిల్లలందరూ కొంచెము ఏమన్నా తినాలంటారు కదా, అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా అవి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని ప్లే సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ప్లే సెక్షన్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ కొంచెం ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇది చూడండి, ఒక హౌస్ లాంటిది అలా ఉంది. అలాగే స్ప్రింగ్ టైప్ ఉండి దానిపైన బాత్ లాంటిది కూడా ఉంది. అది ఎక్కి ముందుకు ఊగితే ఊగుతుంది. చాలా బాగా అనిపించింది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంకా రైట్ సైడ్ చూసి నేను షాక్ అయిపోయాను. అదేదో నాకు ఒక హుసేన్ సాగర్లో ఉంటుంది కదా, ఆ లైటింగ్లా అవన్నీ చూసి అలా అనిపించింది నాకు నైట్ టైము. ఇలా కూర్చొని మాట్లాడడానికి, ఎవరైనా అలసిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక టెంట్ లాంటివి చాలా బాగున్నాయి, ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఫోటోషూట్ తీసుకునే వాళ్ళకి మెయిన్ బాగుంటాయండి. శిల్పారామం కన్నా శిల్పారామంలో తీసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. రెండు కవర్ చేస్తే ఎక్కడో దిగినట్టు ఉంటాయి ఫొటోస్. ఇంకా టైం అయిపోయిందని అందరినీ వెళ్ళమన్నారు. ఇంకా 8 అవుంది. ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం. వచ్చేసరికి ఇట్లా లైట్ అన్నీ పెట్టారండి. ఒక బ్రిడ్జ్ చెప్పాను కదా, దాని మీద నడుస్తుంటే ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్నీ వస్తున్నాయి. చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ వీడియో ఇంతే. బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పులివెందుల వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ మాత్రం మర్చిపోకండి. కంపల్సరిగా లైక్ బటన్ నొక్కండి. బాయ్.